జనవరి 14న నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం 3 ఫేజ్లలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ శాఖలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది సర్కార్. 5 ఎంపీటీసీలతో ఒక ఎంపీపీని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ప్రస్తుతం కొన్ని మండలాల్లో 3 ఎంపీటీసీలతోనే ఒక ఎంపీపీ ఉండగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఎంపీపీ బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికలకు సర్కార్ కసరత్తు చేస్తోంది. జనవరి 14న నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం 3 ఫేజ్లలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. రైట్. పంచాయతీరాజ్ శాఖలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది సర్కార్. 5 ఎంపీటీసీలతో ఒక ఎంపీపీని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ప్రస్తుతం కొన్ని మండలాల్లో 3 ఎంపీటీసీలతోనే ఒక ఎంపీపీ ఉండగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. అమూల్య, పంచాయతీరాజ్ శాఖలో పలు కీలక నిర్ణయాలు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సమాయత్తమైంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఏదైతే ఎంపీటీసీలు ఏదైతే ఉందో ఎంపీటీసీలు కొన్ని మండలాల్లో కేవలం 3 ఎంపీటీసీలు ఉంటే కూడా అక్కడ ఎంపీపీ పదవి ప్రస్తుతం ఇస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మినిమం 3 కాకుండా మినిమం అనేది 5కి పెంచడం అనేది దాన్ని సవరణ చేయనున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే అంటే వచ్చే అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 2వ వారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి సవరణ బిల్లును కూడా ఎంపీపీ బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి 14వ తేదీన నోటిఫికేషన్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించడానికి కూడా ప్రభుత్వం దీనికోసం ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తం 3 ఫేజుల్లో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం అయితే సమాయత్తం అవుతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మనం చూడవచ్చు గతంలోనే ఇప్పటికే ఇటు సర్పంచ్ కానివచ్చు, ఇటు ఎంపీటీసీలు జెడ్పీటీసీల పదవీ కాలం అయితే ఇప్పటితో పూర్తయింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే ఖచ్చితంగా సర్పంచ్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిధులు రావాలన్నా, గ్రామాలు, మండలాలు, జిల్లాల అభివృద్ధి కావాలన్నా ఖచ్చితంగా స్థానిక సంస్థల ప్రభుత్వాలు ఉండాలి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే లేట్ అయిందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మరోవైపు ఇటు బీసీ కులగణన కూడా జరుగుతా ఉంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల్లోనే ఈ బీసీ రిజర్వేషన్లు కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు పలు ఎంపీటీసీకి సంబంధించి అదేవిధంగా ఇప్పటికే 2 పిల్లలు ఉంటే కూడా 2 పిల్లలు ఉంటేనే పోటీ చేయాలి, లేదంటే అంతకన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళు స్థానిక సంస్థలో పోటీ చేయకూడదనే నిబంధన ఏదైతే ఉందో దాన్ని కూడా ఎత్తేస్తారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటికి సంబంధించి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి తద్వారా స్థానిక సంస్థలకు వెళ్ళడానికి అయితే ప్రభుత్వం సమాయత్తం అవుతా ఉన్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది. అమూల్య. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.